హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెద్దపల్లి డిస్టిక్ గోదావరిఖని పట్టణము రామగుండంలోని రాముని గుండాలను మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. రాముని గుండాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రాముడు ఇక్కడే ఉన్నాడట అండి. రాముడు వాళ్ళకు స్నానం చేయడానికి వాటర్ కావాల్సి వచ్చినప్పుడు సీతాదేవి కోసం బాణంతో విసిరితే గుండాలు ఏర్పడ్డాయి. ఆ గుండాలు 108 గుండాలు ఉంటాయండి. ఇక్కడ ఆ 108 గుండాలను ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని మా యొక్క మనవి. పెద్ద కొండ అండి ఇది. ఈ కొండకే చెక్కబడి ఉన్న కాలభైరవుని విగ్రహం అండి ఇది. చూడండి, కాలభైరవ విగ్రహం ఎంత బాగా చెక్కారో, ఈ కొండకే చెక్కారు చూడండి. ఇది రాముడు స్వయంగా తను ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్తున్నారండి. చూడండి, రాముడు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం అండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇటు నంది కావచ్చు, కొండలకి చెక్కబడిన నంది, వినాయకుడు, అమ్మవారి విగ్రహం అండి. పై నుండి వాటర్ వస్తున్నాయండి కొండ మీద నుండి. అట్లా ఆ గుండం నుంచి ఇట్లా ఈ రాముడు ఇవన్నీ తను బాణాలతో కొట్టడం వల్ల ఇక్కడ గుండాలు ఏర్పడ్డాయండి. అందుకే ఇది రామగుండంగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందండి. ఇది నాగమునీశ్వర ఆలయం. దీక్షలోనే ఉన్నాను. అమ్మవారి దర్శనం కూడా నాకు జరిగింది. అండి, నాగదేవత సంబంధించిన శిల్ప కళాకారులు వీటిని చెక్కారండి. ఎంత బాగున్నాయో చూడండి. ఒకసారి కొండను కూడా పైకి వీక్షించండి. అలాగే చాలా లోతు ఉంటుందని గుండం, ఇందులో దిగడానికి ట్రై చేయకండి. వాటర్ ఫాల్స్, అసలు ఇంత సుందరమైన ప్రదేశం మనకు రామగుండం ఉండడం మన అదృష్టం అండి. వాటర్ ఫాల్స్ అండి, ఎక్కడెక్కడికో వెళ్తుంటాం మనం, నిర్మల్కి వెళ్తుంటాం, బొగ్గట్ట అని వెళ్తుంటాం, కానీ మన రామగుండంలోనే ఉందండి రాముని గుండాలకు సంబంధించి వాటర్ ఫాల్స్ అండి. చూడండి, ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. కొండలలో నుండి వస్తుందండి. మీకు ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందో నేను ప్రతాప్, నేను యూట్యూబర్. రాముని గుండాల ప్రత్యేకత గురించి మీ ద్వారా మా యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈ రాముని గుండాల ప్రత్యేకత ఏందో ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయాలి. రాముడు వనవాసం వెళ్ళడం వరకు అందరికీ తెలుసు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు రాముడు 18 గడలు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి 108 గుండాలు ఏర్పడ్డాయి. 104 గుండాలు. రాముని పాదాలు 4, రాముని 2, సీత 2. ఇక్కడ రాముని పాదాల నుంచినే వస్తున్నాయి. రాముని పాదాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో రాముని పాదాలు, సీత పాదాలు 4 ఉన్నాయి. అక్కడున్న రాముని పాదాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. రాబోయే కాలంలో ఇది రామగుండం అయిపోయి సాక్షాత్ రాముడు చెప్పింది. రాముడే చెప్పాడు. రాబోయే కాలానికి ఇది రామగుండం ప్రసిద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతానికి రాముడే రామగుండం అనే పేరు పెట్టాడు. ఇప్పుడు కొండపై ఉన్నాం, గుట్టపై. ఇగో వాటర్ చూడండి, గుట్టపై నుండి వస్తున్నాయి. ఇలా వచ్చి ఇగో ఇది ఇంకో గుండం అండి. ఈ గుండంలో నుంచి ఈ గుండంలోకి వస్తున్నాయి. ఈ గుండంలో నుండి ఇప్పుడు మనం కొండ కింద చూసాం కదా, చూడండి ఇలా కొండపై నుండి ఆ వాటర్ ఫాల్ అలా కిందకి వెళ్ళి అక్కడ కింద గుండాలలో నుంచి అలా వెళ్ళి అక్కడ చెరువులో కలుస్తుంది. ఆ చెరువు అక్కడ
అక్కడ మొత్తం 108 గుండాలు ఉంటాయండి ఇక్కడ. చాలా రిస్క్ అండి ఇది. ఇంత దూరం ఎవరు రాలేదు. చూడండి ఎంత దట్టమైన అడిగో, ఇంత దట్టమైన ఇంత ఈ కొండలు చూస్తేనే దారుణంగా ఉన్నాయి. ఇక్కడ వర్షం పడుతుందండి, అయినా రిస్క్ చేసి మీకు ఇది కంపల్సరీ చూపించాలని నేను ఇక్కడ దాకా వచ్చానండి. ఇవి యమగోళాలండి. ఇవి కండ్ల మాదిరిగా ఉంటాయి. యమగోళాలను చూడండి, కండ్ల మాదిరిగా ఉంటాయి యమగోళాలు. వాటర్ ఎక్కడి నుండి వస్తుందో కూడా ఇప్పటికీ తెలియట్లేదు. మనం గుట్టెక్కి 1 కిలోమీటర్ దాటొచ్చాం ఇప్పటికీ, కానీ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి? కొండల మధ్యలో వస్తున్నాయి. ఇవి యమగోళాలండి. ఇవి కండ్ల మాదిరిగా ఉంటాయి. మునులు తపస్సు అవి చేసినప్పుడు ఇక్కడనే స్నానం ఆచరించారట అండి. ఇంకొకటి ఉందండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ కిందికి ఇళ్ళ నుంచి అటు కిందికి అటు వెళ్తే మనం ఏమైనా పాపాలు చేసినా అవి అన్నీ తొలగిపోతాయండి. ఇందులో దిగి ఇది నుండి కింద నుండి ఇలా ఆ కింద నుండి వాటర్ మళ్ళీ ఇటు వెళ్తున్నాయండి. అలా మనం అక్కడ దిగి ఇటు బయటికి వెళ్తే మనం ఏమైనా పాపాలు చేస్తే అవన్నీ తొలగిపోతాయట అండి. దీన్ని యమగోళాలు అంటారు. ఇందులో మునీశ్వరులు కూడా ఇక్కడే స్నానం ఆచరిస్తారని, వాళ్ళు ఇక్కడ తపస్సు చేస్తారని ఇక్కడ ఉన్న చరిత్రకారులు చెప్పారండి. ఇందాక అయ్యగారు చెప్పినట్టు రాముని పాదం నుండి వాటర్ వస్తాయని చెప్పండి. రాముని పాదం అండి, త్రేతాయుగంలో రాముని యొక్క పాదం ఎంత పొడవుగా ఉందో చూడండి. ఇది త్రేతాయుగం నాటి ఆనవాలండి. ఇది రాముని యొక్క పాదం, ఇందులో నుండి వాటర్ వస్తాయి చూడండి. ఇది పాండవుల గుహ. పాండవులు ద్వాపరయుగంలో ఇక్కడ ఉండేవారటండి. ఇప్పుడు మనం ఇప్పటికీ కూడా ఋషులు మునులు అక్కడ ఇందాక చూసిన యమగోళాల్లో స్నానం చేసి వచ్చి ఇక్కడ వాళ్ళు తపస్సును ఆచరిస్తారని ఇందాక అయ్యగారు చెప్పిన గుహ ఇదే అండి. వాళ్ళు ఇక్కడ వినాయకుని విగ్రహం దగ్గరికి వచ్చామండి. చూడండి, రాతితో చెక్కబడిన వినాయకుడి విగ్రహం అండి. నాకు తెలిసి ఇది 10వ శతాబ్దం నాటి విగ్రహం అని చాలామంది చెప్తున్నారు. ఇది స్వయంభూ విగ్రహం అని ఇంకొంతమంది చెప్పారండి. ఇక్కడ ఉన్న చరిత్ర ప్రకారం అయితే ఒక చెరువు తవ్వేటప్పుడు ఆ చెరువులో దొరికిందంట ఈ విగ్రహం. రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ లో రాతిపై చెక్కబడిన బాల హనుమాన్ అండి. ఈ హనుమాన్ విగ్రహం ఉంది. ఇది నాకు తెలిసి చాలా పురాతనమైన విగ్రహం అండి. నేను ఇంత పెద్ద అడవిలో రాముడి గుండాలు షూటింగ్ చేస్తూ ఉంటే మా ఆవిడ కాల్ చేసి తంగేడు పువ్వు తెమ్మంటాను. తంగేడు పువ్వు అడవిలో తంగేడు పువ్వు దొరుకుతుందండి, ఈ గడ్డి తప్ప. ఫోన్ చేసి తంగేడు పువ్వు ఆర్డర్ ఇచ్చిందండి. కానీ ఇందులో ఒకటి మీరు గమనించిన విషయం ఏంటంటే, మీరు కొండపైన కిలోమీటర్ దూరంలో ఉంటే అక్కడికి ఫోన్ కలిసింది. అంటే జియో నెట్వర్క్ అద్భుతంగా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఫైనల్గా ఇది సీతమ్మ వారి పాదం అండి. రాముని పాదాల నుంచి వచ్చి సీతమ్మ పాదాల నుంచి ఇట్లా రాముని గుండాల నుంచి వాటర్ అంతా వెళ్తున్నాయండి. సో ఫ్రెండ్స్, నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ పెట్టి ఈ రోజుకి 1 మంత్ అవుతుందండి. కరెక్ట్ 1 మంత్లో నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా సంతోషమైన విషయం అండి. 500 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయ్యాను. సబ్స్క్రైబ్ కొట్టిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. నా ఈ సబ్స్క్రిప్షన్లో మా ఫ్రెండ్స్ సహాయం చేశారు. చూసి ఆడియన్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళు కొట్టారు. 400 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మా అన్న కొడుకులు కొల్లూరి శ్రీనివాస్, కొల్లూరి గణేష్ వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని పాపం వాళ్ళ ఫ్రెండ్స్కు ప్రమోట్ చేసి 500 సబ్స్క్రైబ్ చేయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారండి. ప్లీజ్, నేను ఇంత కష్టపడి మీకోసం మంచి మంచి వీడియోలు చూపిస్తున్నాను. ఇంకా మంచి వీడియోలు చూపిస్తాను. ప్లీజ్, చూసిన ప్రతి ఒక్కరు నా వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రతాప్ కొల్లూరి.